హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. బయట కొనే పని లేకుండా ఒకసారి మామిడి పళ్ళతోని ఇలాగా మ్యాంగో ఫ్రూట్ని ఇంట్లోనే తయారు చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇంటిల్లపాది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి సింపుల్గా ఈ మ్యాంగో ఫ్రూటీకి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం బాగా పండిన 2 మామిడి పళ్ళను తీసుకున్నానండి. అలాగే 1 పచ్చి మామిడికాయని కూడా తీసుకోవాలి. ఇదంతా కూడా తోలుని ఇలాగ చక్కగా పీలర్తోని పీల్ ఆఫ్ చేసేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ ప్యాన్లో అయితే కుక్ చేస్తామో దాంట్లోనే ఒక స్ట్రెయినర్ పెట్టుకొని ఈ పేస్ట్ని అంతా కూడా వేసేసి ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఇందులోని పీచు కానీ లేదంటే ముక్కలు కానీ ఉంటే కనుక వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కిలో వరకు షుగర్ని వేసుకోవాలి. అలాగే ఈ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవాలండి. మామిడి పళ్ళు కనుక బాగా తీయగా ఉంటే రుచికి సరిపడా అంతా పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని చక్కగా కలుపుతూనే ఇదంతా కుక్ చేసుకోవాలి. ఈ ప్యూరీ అంతా కూడా దగ్గర పడాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా టెక్స్చర్ వచ్చిందంటే ఇంక మనకి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసి ఒక గ్లాస్ జార్లోని ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసిన తర్వాత ఇదంతా కూడా కూల్గా అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఇందులోనే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలండి. బాగా కూల్ వాటర్ని వేసుకోండి. ఇలాగ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి. సూపర్ టేస్టీగా కూల్ మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఈసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మ్యాంగోస్తోని రెసిపీస్ ఉన్నాయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.